పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమోసు 3వ అధ్యాయము 2వ వచనం. మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకంలో దేవుని కుమారునిగా సంచరిస్తున్న ఆ దినాలలో బహుజనులు ఆయనను వెంబడిస్తూ ఆయనకు దగ్గరగా ఆయన బోధలను వింటూ ఎక్కువ సమయాన్ని దినాలను వారు ప్రభుతో సహవాసం చేస్తున్నారు. అలాంటి సహవాసం కలిగి ఉన్నటువంటి 10 మంది కన్యకలను గూర్చి ఉపమాన రీతిలో బోధిస్తూ పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వారిలో 10 మందిని గూర్చి ఒక్క సాక్ష్యమే పలకలేదు, కానీ వారిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు అని వాక్యం సెలవిస్తుంది. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకుని పోయారండి. వారు పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ నిద్రపోతున్నారు. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అనే కేక వినబడగా కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకున్నారు. బుద్ధి లేని కన్యకలు వారి దివిటీలు ఆరిపోవచ్చుండగా మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగారు. వారు మీకును మాకును ఇది చాలదేమో, మీరు పోయి కొనుక్కొనుడని వారికి సలహా ఇస్తారు. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చి సిద్ధపడి ఉన్న వారిని అతనితో పెండ్లి విందు లోపలికి తీసుకొని వెళతారు. తలుపు వేయబడినప్పుడు బుద్ధి లేని కన్యకలు మాకు తలుపు తీయమని ప్రాధేయపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. పెండ్లి కుమారుడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారికి సమాధానమిస్తారు. దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నారు అంటే ఆయన మాటకు విధేయులై ఆయన సిద్ధపరుచుచున్న సమయములో సిద్ధపడుచున్న వారిని ఎరిగినవాడండి. ఎన్నో వర్తమానాలు వింటున్నాం. ఈ కన్యకలను గూర్చి ఎన్నోసార్లు విని ఉన్నాం, కానీ సిద్ధపడాలి, బుద్ధిగల కన్యకల వలె మెలకువ కలిగి ఉండాలి, అటువంటి జీవితం మేము జీవించాలి, ప్రియుని కేక వినే ఆ దైవీకమైనటువంటి అనుభవం కలిగి ఉండాలి అనే తీర్మానం మనకు కలగడం లేదు. దేవుని సన్నిధికి రావడం ముఖ్యం కాదు, దేవుని సన్నిధి మనలోనికి రావడం ముఖ్యం. బుద్ధిగల కన్యకల యొక్క హృదయాన్ని పెండ్లి కుమారుని యొక్క రాకడకై ఎంతగా ఆ హృదయం పరితపిస్తుందో, సిద్ధపరచబడి ఉందో, వారి ఆశ, సమర్పణ, సాధన చివరి గడియ వరకు వారు ఒక్కటే ఆశతో ఉన్నారు, మేము పెండ్లి కుమారునితో లోపలికి వెళ్ళిపోవాలి అని. వారి గుండెల్లో ఉన్న ఆశ, కోరిక వారిని బుద్ధి కలిగిన వారిగా, సిద్ధపరచగలిగినటువంటి వారిగా వారి యొక్క ఆశ వారిని నిలబెట్టగలిగింది. అందరి దివిటీలు ఆరిపోయినా వారి దివిటీలు మాత్రం ప్రకాశమానంగా వెలుగుతున్నాయి. ఆ దివిటీల వెలుగులో వారు పెండ్లి కుమారుని ముఖాన్ని చూస్తున్నారు. పెండ్లి కుమారుడు వారిని చూస్తూ వారిని కొనిపోతున్నాడు. అలాంటి వారిని మాత్రమే ఆయన ఎరిగి ఉన్నాడండి. ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి మన జీవితంలో వెలుగు వంటి కార్యాలను హత్తుకొని చీకటి కార్యాలను ఖండించి పాపాన్ని విడిచిపెట్టి దేవునితో సహవాసం కలిగి ఉంటే సిద్ధపడిన మన కొరకు ప్రభు ఒక దినాన రాబోతుండగా రాకడని ఎదుర్కొనగలిగినటువంటి స్థిర నిశ్చయత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.